మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి లోక్సభలో కోలుకోలేని దెబ్బ తగిలింది. మొత్తం 9 మంది ఎంపీలలో 6 సభ్యులు అధికార ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరడానికి సిద్దమయ్యారు. ఆపరేషన్ టైగర్ పేరుతో కొన్ని రోజులుగా సాగుతున్న ఈ రహస్య రాజకీయ వ్యూహం కాసేపట్లో ఢిల్లీలో అధికారికంగా కార్యరూపం దాల్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తిరుగుబాటు ఎంపీలు ఇప్పటికే ఉద్దవ్ వర్గం నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరై తమ అసమ్మతిని స్పష్టం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన ఖచ్చితమైన 3/2 మెజార్టీని ఈ తిరుగుబాటు వర్గం ఇప్పటికే సాధించింది. కాగా ఈ హీట్ మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు కూడా పాకింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి మాటల యుద్ధం నడుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటి రోజున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ ఛత్రపతి శివాజీ మహారాజుకు పుష్పాంజలి ఘటించారు. మరోవైపు శివసేన యూబీటీకి చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఛత్రపతి శివాజీ మహారాజుకు పుష్పాంజలి ఘటించారు. సమావేశాలు ప్రారంభానికి ముందు రైతుల రుణమాఫీ అంశంపై ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఆదిత్య ఠాక్రే సహా శివసేన యూబీటీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక తమ పార్టీకి చెందిన 6 రెబెల్ ఎంపీలు తిరుగుబాటుదారులు కారని, భయస్థులని, అమ్ముడుపోయిన వారని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్దవ్ ఠాక్రే పేరు ఉపయోగించుకొని వారు ఎన్నికయ్యారన్నారు. ఇప్పుడు లోక్సభలో 3/2 మెజార్టీ సాధించి దేశ రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో బీజేపీ వారిని తమ అవినీతిమయ రాజకీయాల్లో కలుపుకోవాలని చూస్తుందంటూ మండిపడ్డారు. जो 6 बागी नहीं बिकाऊ सांसद है वो चुन के आए थे उद्धव बालासाहेब ठाकरे इनके चेहरे पे। जो वो चुन के आए थे वो महाविकास आघाड़ी और इंडिया अलायंस के चेहरे पे। वो जो चुन के आए थे वो भाजपा के खिलाफ आए थे, जिस भाजपा को इस देश का संविधान बदलना है। आज भाजपा इनको तोड़फोड़ करके जो अपने पक्ष में, अपने दल में शामिल करना चाहती है, दलदल में शामिल करना चाहती है, वो इसीलिए करना चाहती है ताकि वो देश का संविधान बदल सके। उनको 2/3 जो मेजॉरिटी है वो ही प्राप्त करना चाहती है और ताकि देश में संविधान बदल सके, यही उनका लक्ष्य है। यही तो बात है। अगर इस देश में कानून व्यवस्था है, न्याय प्रक्रिया है, तो हम यही अपेक्षित करते हैं कि न्याय हमें मिले। ये न्याय सिर्फ हमारे पार्टी के लिए नहीं है। जैसे आज हमारी पार्टी को तोड़ा है, वैसे आम आदमी पार्टी को भी तोड़ा, टीएमसी को तोड़ा है।